నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కృష్ణ గారు పెద్ద హీరో కదండి. ఓకే. అప్పటికి రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సీనియర్స్ అంటే మాకు అయిపోయారు. బాగా సీనియర్స్. మాకు అంతగా అంతే ఎక్కువ మాకు విజయ్ అంటే కృష్ణ గారు ఏంటంటే అన్ని మా సినిమాలు చేసేవాళ్ళు. గుర్రం మీద వెళ్ళి ఆయన ఫైట్లు గీట్లు గన్స్ గిన్స్ కౌబాయ్ సీన్స్ అన్ని కూడా. కౌబాయ్ ఈ క్రైము ఇవన్నీ చాలా యాంగ్జైటీగా బాగుంటది కదా. అందుకని కృష్ణ గారు అంటే విపరీతమైన ఇష్టం ఉండేదన్నమాట. అప్పుడు మా మల్టీ ఇంట్లో స్టారర్ మూవీస్ కూడా ఎక్కువ చేశారు ఆయన. ఎక్కువ చేశారు. నేను అంటే ఇక తప్పదు. కృష్ణ గారి సినిమాల్లో రామారావు గారు, నాగేశ్వర గారు అప్పట్లో చేసినప్పుడు కృష్ణ గారి కోసం వెళ్ళి వాళ్ళని కూడా చూసేవాడిని. కాకపోతే ఎక్కువ పర్టికులర్ గా అమ్మ మా కృష్ణ గారు బాగా చేశాడే అనుకునేవాడిని. వాళ్ళందరికన్నా కూడా మా కృష్ణ గారు బాగా చేస్తారు, ఆయన నెంబర్ 1 అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. నేను అంతే. అట్లా ఈ మధ్య ఆయన పేరు మీద కౌబాయ్ ఫిల్మ్స్ అని ఒక ఓన్ బ్యానర్ కూడా నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. అంటే కృష్ణ గారు కౌబాయ్ లో చాలా ఫేమస్ కదండి. అప్పట్లో ఫస్ట్ మూవీ అదే అనుకుంటా, ఆయనే చేశారు అనుకుంటా కదా కౌబాయ్ కి సంబంధించి. కృష్ణ గారితో నేను చేసిన సినిమా కౌబాయ్ కాదండి, యాక్షన్ సినిమా, ఒక మాఫియా సబ్జెక్ట్ చేశాను అప్పట్లో. అదే మీరు చేసింది కాదు అసలు, కౌబాయ్ గా కృష్ణ గారే ఎంట్రీ ఇచ్చినట్టున్నారు ఆ క్యారెక్టర్ కి. లేదండి, కౌబాయ్ గా కృష్ణ గారు ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ తో వచ్చారు ఆయన. తర్వాత ఆయన కౌబాయ్ అంటే మోసగాళ్ళకి మోసగాడితో ఆయన కౌబాయ్ హీరోగా చాలా ఫేమస్ అయ్యారు.